అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిర్చి బజ్జీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అండి. ఒక స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండి. చిటికెడు వంట సోడా. నేను జీరా పౌడర్ వేసుకున్నా అండి. జీలకర్ర పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి వేడి ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మిర్చి తీసుకున్నా అండి. ఇలా చివరగా కట్ చేసుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా పిండిని ఇలా డిప్ చేస్తూ వేసుకోవాలండి. అప్పుడే బజ్జీలు బాగా వస్తాయండి. బండి మీద చేసే వాళ్ళని అడిగి తెలుసుకున్నా అండి. మిర్చి బజ్జీ ఈవినింగ్ స్నాక్స్కి, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు త్వరగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నా అండి. చాలా బాగుంటుంది.